మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్చంద్ర అపూర్వ మాటలు నమ్మేస్తాడు. కృష్ణప్రసాద్ దొంగతనం చేశాడనుకుని బలంగా నమ్ముతాడు. ఏంటి కృష్ణప్రసాద్ ఇదంతా? ఆ 2 కోట్లు నువ్వే తీసుంటే ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా అని శరత్చంద్ర కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు. మొత్తానికి నన్ను దొంగం చేశారన్నమాట అని కృష్ణప్రసాద్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబం కోసం, బిజినెస్ కోసం నేను చాలా కష్టపడ్డాను. మొత్తానికి నాకు తగిన బహుమానాన్ని ఇచ్చారు బావగారు అని కృష్ణప్రసాద్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మీరా అయితే అది చూసి ఏమండి బాధపడకండి అని అన్నయ్య, ఖచ్చితంగా ఆయన ఇటువంటి తప్పు అయితే చేసుండరు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అన్నయ్య. మీకు దండం పెడతాను, దయచేసి మా ఆయన్ను దొంగ అనకండి అని చెప్తూ ఉంటే, అలా అనుకుంటా ఎలా ఉంటావమ్మా? కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంది కదా, మరి అతన్ని అనుమానించకుండా ఎలా ఉంటాను అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అపూర్వ ఈ కృష్ణప్రసాద్ నెమ్మదిగా డబ్బులు నొక్కేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఎన్ని డబ్బులు నొక్కేశాడో అని అపూర్వ ఇంకా ఎక్కువ చెప్పిస్తూ ఉంటుంది శరత్చంద్రకి. ఆల్రెడీ ఇందుకోసం 2 కోట్ల కట్నం కాజేసేసాడు. ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా అంతో ఇంతో వెనకేసుకో ఉంటాడు అని చెప్తూ ఉంటే, అపూర్వ గారు మీరు హద్దులు వీరు మాట్లాడుతున్నారు అని కృష్ణప్రసాద్ అయితే కోపంగా చెప్తూ ఉంటే, శరత్చంద్ర అయితే అందుకు, కృష్ణప్రసాద్ నా భార్యను పట్టుకొని అంత మాట అంటావా అని, తనకు మాట్లాడే అధికారం ఉంది కాబట్టే తను మాట్లాడుతోంది అని శరత్చంద్ర అయితే చెప్తూ ఉంటాడు. మీరా, ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇంకా ఈ ఇంట్లో ఉండలేను. నీకు నేను కావాలనుకుంటే నాతో పాటు బయటకు వచ్చేయి. ఒకవేళ మీ అన్నయ్యతో పాటే ఉండాలనుకుంటే వాళ్ళతోనే ఉండిపో అని కృష్ణప్రసాద్ అయితే ఇక బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అది విని మీరా, అన్నయ్య ఆయన తప్పు లేకపోయినా ఆయన్ని అన్నందుకు ఆయన చాలా బాధపడుతున్నాడు. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి ఆయన క్షమించండి. తప్పు ఎక్కడ జరిగిందన్నది ఖచ్చితంగా ఆయన కనుక్కుంటారు. కాస్త టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. అది విన్న శరత్చంద్ర మా చెల్లెల ముఖం చూసి, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ డబ్బులు ఏమైందో నువ్వు నాకు అప్పచెప్పాలి. అలా చేయలేని పక్షంలో నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని శరత్చంద్ర చెప్తాడు. అప్పుడే ఒక వ్యక్తి అపూర్వ మేడం అని లోపలికి వస్తూ ఉంటాడు. అయ్యో వీడేంటి ఇప్పుడు చచ్చాడు అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. అతను లోపలికి వస్తాడు. మేడం మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నేనే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఇదిగోండి మేడం డాక్యుమెంట్స్ అని అతను అపూర్వకి డాక్యుమెంట్స్ ఇస్తాడు. అది చూసిన శరత్చంద్ర షాక్ అయ్యి అలాగే చూస్తుంటారు. ఇక అతను వచ్చినప్పటి నుంచి అపూర్వ ముఖంలో కంగారు కనిపిస్తూ ఉండడంతో భూమి అతని చేతిలో నుంచి ఇక డాక్యుమెంట్స్ లాగేస్తుంటుంది. ఏయ్, డాక్యుమెంట్స్ ఇచ్చింది నాకు, నువ్వెందుకు తీసుకుంటున్నావు మధ్యలో అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. చెప్తాను అపూర్వ గారు అని భూమి ఆ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఓ, 2 కోట్లతో జూబ్లీ హిల్స్లో ప్లాన్ తీసుకున్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది. నాన్నగారు మీకు ఈ విషయం తెలుసా అని భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక అది చూసిన శరత్చంద్ర ఇక అపూర్వని కోపంగా చూస్తూ ఉంటే, అపూర్వ అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడూ కాదు ఎప్పుడవో అని అపూర్వ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి అపూర్వ గారు, నన్ను కూడా చూస్తే మంచిదే కదా, ఎలాగో మీరు నాన్నకు చెప్పకుండా ఏ పని చేయరు కదా అని భూమి ఇక ఆ డాక్యుమెంట్స్ని ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ చూడండి అంటూ శరత్చంద్ర చేతిలో పెడుతుంది. శరత్చంద్ర అది చూస్తూ, రీసెంట్గా జూబ్లీ హిల్స్లో 2 కోట్లతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ నీ పేరు మీద జరిగింది. ఏంటిది అపూర్వ, ల్యాండ్ కొంటున్నట్లు నాతో ఒక్క మాటైనా చెప్పలేదే? శరత్చంద్ర అపూర్వని ప్రశ్నిస్తూ ఉంటాడు. అపూర్వ అయితే అంటే బావా నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక భూమి అయితే, నాన్న ఇప్పుడు ఆ 2 కోట్ల లెక్క సరిగ్గా సరిపోయిందనుకుంటా కదా అని అడుగుతూ ఉంటుంది. అపూర్వ వంక చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే ఒక్కసారిగా లేచి అపూర్వ మీద కోపడుతూ ఉంటాడు. ఏంటి అపూర్వ ఇదంతా? 2 కోట్లతో ల్యాండ్ కొని నాకు చెప్పకుండా ఇప్పుడు అడిగితే సర్ప్రైజ్ అంటావా? ఇందాక నుంచి ఆ డబ్బు కృష్ణప్రసాద్ తీశాడని చెప్పి నేను అతన్ని ఎన్నో మాటలున్నాను కదా, అప్పుడు కూడా నువ్వు ఒక్క మాటైనా నాతో చెప్పలేదే, ఏంటిది అని ప్రశ్నిస్తూ ఉంటాడు. పెళ్ళైన దగ్గర నుంచి నేను నిన్ను ఎంతలా నమ్మాను, నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. ఇక అపూర్వ చెంప పగలగొడతాడు. భూమి అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న, ఒక్కోసారి మన సొంత నీడ కూడా మనల్ని మోసం చేయొచ్చు, ఎవరి మీదైనా కూడా అంత నమ్మకం పనికిరాదు అని చెప్తూ ఉంటే, అవునమ్మా భూమి నువ్వు చెప్పేది నిజం, ఈరోజే నాకు కూడా తెలిసొచ్చింది అని కృష్ణప్రసాద్ అయితే చేతులు పట్టుకొని మరి, బావగారు నన్ను క్షమించండి,
తొందరపడి మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను, ఇంకెప్పుడు ఇటువంటి మాట్లాడను అని కృష్ణప్రసాద్కి ఇక శరత్చంద్ర క్షమాపణలు చెప్తాడు. అపూర్వ అయితే కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర వెంకటేష్ సౌందర్యతో మీకు ఇస్తానన్న కట్నం ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీకు 2 కోట్ల కట్నం ఇస్తాను, చెక్ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. అయ్యో వద్దండి అని, బంగారం లాంటి అమ్మాయిని మాకు మీ ఇంటి నుండి మా ఇంటికి కోడలుగా ఇచ్చారు, అటువంటప్పుడు మాకు ఏ డబ్బు వద్దు, ఉన్న దాంట్లో మా కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని సౌందర్య వెంకటేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అపూర్వ గదిలోకి భూమి వస్తుంది. ఏంటి ఆ 2 కోట్లు నువ్వు నొక్కేసి మామయ్యని ఇద్దామని చూసావా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఇక దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఎవరికి శిక్ష విధించాలో అప్పుడు విధిస్తాడు. నువ్వు అలా అబద్ధాలు చెప్పేవలేదు, నాన్న ముందు నీ బండారం అంతా కూడా బయటపడిపోయింది. ఈరోజు నీ నిజస్వరూపాన్ని నాన్న ముందు బయట పెట్టాను. ఇది శాంపుల్ మాత్రమే, త్వరలోనే ఇక మా అమ్మని చంపిన నీ నిజస్వరూపాన్ని మా నాన్న ముందు బయట పెడతాను. ఇది నా ఛాలెంజ్ అని భూమి ఇక అపూర్వతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అపూర్వ ఇది విని కోపంతో ఇక తన రూమ్లో ఉన్న ఫ్లవర్ వాజులన్నీ కూడా పగలగొడుతూ ఉంటుంది. గోరింటాకు సుచేత అపూర్వ దగ్గరికి వస్తుంది. అమ్మాయి, ఈ భూమి మనం తక్కువ అంచనా వేస్తున్నాము. ఈరోజు అల్లుడు గారి దగ్గర నువ్వు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న నమ్మకం మొత్తాన్ని కూడా పోగొట్టేసింది. ఇకపై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అల్లుడు గారి దగ్గర నిన్ను ఇంకా ఇంకా ఇరికిచ్చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. దీన్ని ఇప్పటి వరకు చంపకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను భూమి, త్వరలోనే ఈ భూమిని భూలోకం నుంచి పంపించేస్తాను అని అపూర్వ చెప్తుంది. మరోపక్క భూమి అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, చాలా థ్యాంక్స్ అమ్మా. ఈరోజు సమయానికి నువ్వు కనుక ఆ అపూర్వ చేసిన తప్పుని నిరూపించకపోతే అందరి ముందు నేను దోషిలా మిగిలిపోయేవాడిని. నిజంగా ఆ 2 కోట్లు నేను కొట్టేశానని మీరా కూడా అనుకునేది అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఇక భూమి అయితే, మావయ్య మీరు ఏ తప్పు చేయరు, ఆ విషయం నాకు తెలుసు. మా అమ్మని నన్ను అంతలా నమ్మిన మీరు ఎంత నిజాయితీపరిలో నేను అర్థం చేసుకోగలను అని భూమి చెప్తుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అపూర్వ ఆటలు సాగనివ్వను. ఇక ప్రతి విషయంలో కూడా నాన్న దగ్గర ఆవిడ్ని ఇరికిస్తూనే ఉంటాను అని భూమి చెప్తుంది. అపూర్వ చాలా డేంజర్ మనిషి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మొన్న కూడా దత్తత విషయంలో ఏం జరిగిందో తెలుసు కదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, అవును మామయ్య, ఇన్ని రోజులు అపూర్వని చాలా తక్కువ అంచనా వేశాను, కానీ ఇకపై ఈ భూమి అంటే ఏంటో అపూర్వ చూస్తుంది అని భూమి చెప్తుంది. సరే అమ్మా, ఈ విషయం గురించి కాసేపు వదిలేద్దాం. ఇంతకీ ఆఫీసులో ముచ్చట్లేంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మావయ్య మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా ఆఫీస్కి వచ్చారు. గగన్ గారితో నక్షత్ర పెళ్లి గురించి అపూర్వ గగన్ గారితో మాట్లాడింది. శారద ఆంటీ ని ఒప్పిస్తున్నానని చెప్పి గగన్ గారు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు మావయ్య అని కృష్ణప్రసాద్కి భూమి చెప్తూ ఉంటుంది. అవునా అమ్మ, నువ్వు చెప్పేది నిజమా అని గగన్ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? అయితే విషయం చాలా దూరం వచ్చేసిందే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా ఆ నక్షత్ర గగన్ని ఎగరేసుకుపోతుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అవును మామయ్య, నాకు కూడా అదే భయంగా ఉంది. రేపు సండే కదా, గగన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన్ని కలుస్తాను, మళ్ళీ ఆయనకి దగ్గర అవుతాను అని భూమి చెప్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు. శారద, మీరా నిన్న ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా అని నక్షత్ర పెళ్లి విషయం గురించి అపూర్వ గగన్తో మాట్లాడడం అంతా కూడా, ఇక నక్షత్ర గగన్కి ముద్దు పెట్టడం, సిగ్గుపడుతూ వెళ్ళిపోవడం, ఇక అది చూసిన భూమి అసూయపడడం అంతా కూడా గగన్ గురించి, అపూర్వ నక్షత్ర చేసిన పని గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ శారద్తో. ఇక త్వరలోనే భూమి మనసులో ఉన్నమాట త్వరలోనే బయట వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. మీరు చెప్తున్నది నిజమా అండి? నాకు చాలా సంతోషంగా ఉంది. భూమి తన మనసులో ఉన్నమాట త్వరగా చెప్పేస్తే అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు అని శారద చెప్తుంది. నీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇక్కడికి నక్షత్ర భూమి ఇద్దరు కూడా వచ్చారు. వచ్చి రాగానే నక్షత్ర భూమి ఇద్దరు కూడా నేను ఇంటి కోడల్ని అంటూ ఇద్దరు కూడా గొడవ పడ్డారు. గగన్ కోసం ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు అని శారద చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న కృష్ణప్రసాద్ అయితే భూమి మనసులో ఖచ్చితంగా గగన్ ఉన్నాడన్నమాట అని అడుగుతూ ఉంటాడు. శారద అయితే ఏమోనండి, ఆ విషయమే నాకు అర్థం కావటం లేదు. నక్షత్ర ఈ ఇంటి కోడలు అవ్వటానికి వీల్లేదు అని చెప్పింది, కానీ నేను ఈ ఇంటి కోడలని ఒక్క మాట కూడా అనడం లేదు. ఆ మాట కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమి చాలా తెలివైన పిల్ల శారద, అంత ఈజీగా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టదు.
తన మనసులో ఉన్న మాటను బయట పెట్టించాలి అంటే మనం ఇంకా కాస్త డోస్ పెంచేయాలి. ఈరోజు సండే కదా, గగన్ని నక్షత్రని కలవటానికి కోసమని ఈ ఇంటికి పంపించు, అప్పుడు అసలైన ఆట నేను ఆడతాను అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఏంటండి మీరనేది? గగన్ని ఆ ఇంటికి పంపించాలా? ఆ శరత్చంద్ర చూస్తే ఇంకేమైనా ఉందా అని శారద ఇక అడుగుతూ ఉంటుంది. దానికి కృష్ణప్రసాద్, ముందైతే నువ్వు గగన్ని ఎక్కడికి పంపించు శారద. గగన్ లోపలికి రాకుండా నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను కదా, భూమి చేత బయటనే ఆపించేస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తాడు. సరే అండి అని శారద చెప్తుంది. గగన్ హాల్లోకి వస్తాడు. నాన్న గగన్, ఈరోజు సండే కదా, ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, జస్ట్ రిలాక్స్ అవుదామని అనుకుంటున్నాను అని గగన్ చెప్తాడు. నీకు చెప్పడం మర్చిపోయాను, నీకోసం నిన్న నక్షత్ర ఎక్కడికి వచ్చింది అని చెప్తూ ఉంటే, ఏంటి ఆ నక్షత్ర ఎక్కడికి కూడా వచ్చిందా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అవునరా, తను నీతో ఏదో చెప్పాలంట, నీకోసమే తను వచ్చింది, నువ్వు లేకపోయేసరికి వెళ్ళిపోయింది. ఒక్కసారి తన ఇంటికి వెళ్ళి కలిసి రావా? మళ్ళీ ఆ అమ్మాయి ఏం ఆగాయితం చేసుకుంటుందో ఏంటో, ఆ శరత్చంద్ర మన ఇంటిపైకి వచ్చి ఏం గొడవ పడతాడని భయంగా ఉంది అని శారద చెప్తుంది. అమ్మా, నువ్వు అంతలా భయపడకు, ఏమైనా చేసుకుని మనకెందుకు అని చెప్తుంటే, అలా కాదురా, అన్యాయంగా మన వల్ల ఒక మనిషి ప్రాణం పోతే మనకే కదా బాధ, అయినా ఒక్కసారి కలిసిరా అని నా కోసం ప్లీజ్ నానా అని శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నీకోసం ఒక 10 నిమిషాలు కలిసి వెంటనే వచ్చేస్తాను అని గగన్ బయలుదేరి ఇక శరత్చంద్ర ఇంటికి నక్షత్ర కోసం వెళ్తూ ఉంటాడు. శారద వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, ఇప్పుడే గగన్కి ఆ ఇంటికి వెళ్ళమని చెప్పాను, ఇక వాడిని గుమ్మం దగ్గరే ఆపేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. అక్కడ మళ్ళీ ఏదైనా గొడవ జరిగి నా బిడ్డ బాధపడితే నేను కూడా బాధపడతాను అని చెప్తూ ఉంటే, అటువంటిది ఏం జరగదు శారద, నన్ను నమ్ము అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఇక భూమి గగన్ని కలవటానికి ఇక అద్దం ముందు నిల్చొని రెడీ అవుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వస్తాడు. అమ్మ భూమి, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, చెప్పాను కదా మామయ్య, గగన్ గారిని కలవడానికి వెళ్తున్నానని అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, వాడే ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తూ ఉంటే, నిజమా మామయ్య అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాడు వస్తున్నది నీకోసం కాదమ్మా, నక్షత్ర కోసం అని కృష్ణప్రసాద్ చెప్తాడు. భూమి ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. శారద గగన్ని నక్షత్ర కోసం ఇక్కడికి పంపిస్తుందంట. శారద ఇలాగే ప్లాన్లు వేసి వాళ్ళిద్దరిని కలిపేస్తే అప్పుడు గగన్ నీకు పూర్తిగా దూరం అవడం ఖాయం అని కృష్ణప్రసాద్ చెప్తాడు. మావయ్య, అసలే నేను భయంతో వణికిపోతున్నాను, మీరింకా నన్ను భయపెట్టకండి, ఆయన నాకు దూరం అవ్వకూడదు అని భూమి చెప్తుంది. వాడు నీకు దూరం అవ్వకుండా ఉండాలి అంటే ఒకటే మార్గమమ్మ, వాడిని నువ్వు ఇక్కడికి రాకుండా చెయ్యాలి. ఆల్రెడీ నక్షత్ర గగన్ కోసమని ఎంత అందంగా రెడీ అయ్యి గోవం దగ్గర ఎదురు చూస్తుందో, నువ్వు వాడి కోసం ఫోన్ చేసి వాడికి ఐ లవ్ యూ చెప్పేసేయ్ అని, అప్పుడు వాడు ఇక్కడికి రాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, మావయ్య ఏంటి మావయ్య ఇటువంటి సలహా ఇచ్చారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇదొకటే మార్గం అమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఇంకా గగన్ వస్తూ ఉంటాడు. అదిగో అమ్మ, గగన్ వచ్చేస్తున్నాడు, ఇక అంతా నీ చేతిలోనే ఉంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే భూమి పరిగెత్తుకొని బయటకు వస్తుంది. గేట్ దగ్గర నిల్చుని ఉంటుంది. గగన్ గారికి భూమి అడ్డంగా నిల్చుని ఉంటుంది. గగన్ అయితే ఇక కారులోంచి కిందకు దిగుతాడు. ఏంటి ఇలా అడ్డంగా నిలబడ్డావు అని అడుగుతూ ఉంటాడు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు వచ్చింది ఆ నక్షత్రం కోసమే కదా అని, ఆ నక్షత్రం కలవడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే, మధ్యలో నీకేంటి బాధ? అవును, నక్షత్రం కోసమే వచ్చాను, మా అమ్మ పంపిస్తే వచ్చాను, ఇక తప్పుకో అని గగన్ చెప్తూ ఉంటే, లేదు నేను తప్పుకోను అని భూమి చెప్తుంది. ఇక గగన్ అయితే అసలు ఏంటి నీ ప్రాబ్లం? నక్షత్రని నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకుంటాను, మధ్యలో నీకేంటి? జరుగు, నా దారికి అడ్డొస్తున్నావు అని గగన్ కోప్పడుతూ ఉంటే, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అని భూమి చెప్తూ ఉంటుంది. గగన్ అయితే అది విని షాక్ అవుతాడు. ఏంటి ఏమన్నావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటే, మీరు విన్నది నేను చెప్పింది, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరు పెళ్ళంటే చేసుకుంటే నన్నే చేసుకోవాలి, నేను మీ భార్యనవ్వాలి, ఆ నక్షత్రని మీరు పెళ్లి చేసుకోకూడదు అని భూమి చెప్తుంది. గగన్ అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. పరిగెత్తుకొని వచ్చి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు.